ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సేవకులకు, విశ్వాసులకు, కూడి వచ్చిన అందరికీ ప్రభునామంలో వందనాలండి. మరొక పునరుద్ధాన దినములలో దేవుని ఆరాధించుకున్నట్టుకు దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలుపుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ కొడుకును ప్రారంభించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములైనా ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించుకున్నట్టుకు, నేను స్తుతించుకున్నట్టుకు నీ వీడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములైనా పాటల్లోనూ వాక్య ధ్యానంలోనూ మీరు మాకు తోడుగా ఉండండి. నీ పరిశుద్ధ ఆత్మ ఆవరణ చుట్టూ కుమ్మరించండి. నీ యొక్క వాక్య సందేశమును నాయన బోధించుచుండగా మాలో వినుటకు వినుబుద్ధిని, గ్రహించుటకు జ్ఞానమును సమృద్ధిగా దయచేసి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి ప్రసన్నత తోడుగా ఉంచి మహిమాఘనతలు మీరు పొందుకునమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకొని ప్రభువుని స్తుతించుకుందాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నాయదలో, చెదరిన మనసే నూతన మాయనా, ఉదయించెను నీ కృప నాయదలో, చెదరిన మనసే నూతన మాయనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, బలచూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.
ప్రైజ్ లాడండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ ఉదయకాలం దేవుని ధ్యానించుకుంటకు దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఈ ఉదయకాలం దేవుని ధ్యానించుకున్నట్టుకు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలుపుకుంటున్నాం. దేవుడు ఉదయకాలం దేవుడు తన వాక్కుతో మనతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తన రాసిన గ్రంథము 19వ కీర్తన 29వ వచనం చదువుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 29వ వచనం చదువుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి లేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఉదయ కాలం నీ సన్నిధిలో నాయన నిన్ను ధ్యానించుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాలం నాయన నీ సన్నిధిలో ధ్యానం చేసుకున్నట్టుకు కూర్చుండియా ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి నాయన. నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి నాయన. నీ యొక్క దీవెనతో మమ్మల్ని నింపమని బ్రతిమలాడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, యేసయ్యా నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. కృపా కనికరం కలిగిన దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. నీవే మాతో మాట్లాడండి నాయన. ఆత్మ ప్రత్యక్షతతో, ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి. మా అందరికీ నాయన నీ వాక్కు చేత మా ప్రవర్తన దిద్దుకున్నట్టుకు కృప అనుగ్రహించి మహిమా ఘనతలు మీరు పొందుకున్నామని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవజనుడు దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనలు రాస్తూ మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడండి? కపటపు నడత నాకు దూరము చేయము అంటున్నాడు. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు మన హృదయాలలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన యొక్క దాసుల ఎడల కృపను అనుగ్రహించుటకు, దేవుడు తన యొక్క ప్రసన్నతను కుమ్మరించుటకు ఒక ఉదయకాలం మనతో మాట్లాడుతున్న మాటలు ఆయనని బ్రతిమలాడుతున్నాడయ్యా, నాలో కపటపు నడత నాకు దూరము చేయ్యా అంటున్నాడు. నిజమే, యథార్థంగా గలవారిని దేవుడు తన యొక్క దయాహస్తముతో బలపరచుటకు తనను కనుదృష్టి పెట్టి చేసిన పరిస్థితుల్లో ఈ లోకంలో మనం అటు ఇటు మన ఇష్టానుసారమైన ప్రవర్తనల చేత మన ఇష్టానుసారమైన క్రియల చేత మనం నడవడిక ప్రారంభిస్తే మనకు అది ఉపయోగకరం కాదండి. నిజమే, కపటపు నడత నిజమే. ఈ యొక్క దినాలలో దేవుని ధ్యానించుకున్నట్టుకు కూర్చుంటున్న మన యొక్క ప్రవర్తన భావాలు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుంటే మనకి యోగ్యముగా కనపడతా ఉంటుంది. నిజమే, అనేక రకములుగా మాయోపాయముల చేత, ఉపాయకరమైన ఆలోచనల చేత మాటలను మనం ఏం చేస్తాం, వెదజల్లుతూ ఉంటాం ఈ లోకంలో. నేను అలాంటిగా చేస్తాను, నేను ఇలాగుంటాను, నేను అలాగ చేస్తానని. కానీ దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నాలో ఉన్న కపటపు నడతను నాకు దూరము చేయ్యా. ఈరోజు ఎంతమంది అడుగుతున్నారండి దేవుణ్ణి ఈ విధంగా ఎంతమంది దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నారు? ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా అనుభవించడానికి ప్రయాసపడుతున్న జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉన్నదంతా మనం ఆశించడానికి. అందుకే అంటున్నాడు 37వ వచనంలో అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృపేనండి. ఈ లోకంలో జీవించుచున్నామంటే ఆయన సన్నిధి ప్రసన్నతలు ఉన్నామంటే ఆయన దయలేదే మనం ఒక్క నిమిషము కూడా ఈ లోకంలో జీవించలేం, ఈ లోకంలో బ్రతకలేం. ఎందుకంటే హఠాత్తుగా
దుష్టుడు ఎవరిని మృంగుదుమా అని తన యొక్క కాలమును పరీక్షించుకుంటూ వేగిరముగా మన మధ్యలోనికి దిగి వస్తే మనల్ని ఇబ్బంది పాలు చేస్తూ కుయుక్తులతో వాడి యొక్క ఉరుల్లోనికి ఒగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో ఆయన దయన ఆయన కృప మనకి లేకపోతే మనం ఎర్దులమే అంటున్నాడు. అందుకే ఏబు విషయంలో దుష్టుడు అంటున్నాడు, గయ్యా నువ్వు వేసిన కంచె ఉంది అది తీయి అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నిజమే, దేవుని యొక్క భద్రత మనకి లేకపోతే, దేవుని యొక్క కృప మనకి లేకపోతే, దేవుని యొక్క ఆలోచనలు మనకు అనుగ్రహించకపోతే ఈ లోకంలో మనం వ్యర్థంగా జీవించిన వారం అయిపోతాం. మన ప్రవర్తన వ్యర్థమైపోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? కపటపు నడత నాకు దూరం చెయ్యయ్యా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. కపటపు నడత నాకు దూరం చెయ్యయ్యా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి అడగగలుగుతున్నామండి? ప్రసంగి గ్రంథంలో అంటాడు, సొలొమోను గారు అంటాడు, చూడండి ఒక మాట, నా కనుదృష్టికి ఏంటంట నచ్చినదంతా నేను అనుభవించాను అంటున్నాడు. ఏమంటున్నాడు? మొదటి అధ్యాయం 8 చూడండి, చూచుట చేత నా కనుని తృప్తిపరచుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు అంటున్నాడు. ఏంటంట? చూచుట చేత నాకు నచ్చినదంతా నేను చేశాను అంటున్నాడండి. దేనిని ఆటంకపరచలేదు అంటున్నాడు. ప్రేమనటువంటి వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన యొక్క కృప చేత మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన యొక్క ఇష్టము చేత మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అంటున్నాడు. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనం పుట్టిస్తుంది అంటున్నాడు. వ్యసనం ప్రయాసపడుట వ్యర్థం అంటున్నాడు. వ్యసనం పుట్టిస్తుంది, ప్రయాసపడుట వ్యర్థం అంటుంది. ప్రేమేట వల్ల జ్ఞాపకం చేసుకోండి. సమస్తమును జరిగించేవాడు ఆయనే. అందుకే అంటున్నాడు, అయ్యా నాకు కపటపు నడత నాకు దూరం చెయ్యయ్యా, కపటపు నడత నాకు దూరం చెయ్యయ్యా, నా ఉపదేశం నాకు దయచేయ్యా, నీ మాటల చేత నేను స్థిరమైపోవాలయ్యా, నీ మాటల చేత నేను తృప్తి పొందాలయ్యా, నీ మాటల చేత నేను క్షేమాభివృద్ధి పొందుకోవాలయ్యా అంటున్నాడు. ఎందుకంటే ఆయన తప్ప మనకి ఆశ్రయ దుర్గం ఈ లోకంలో ఎవడు లేడండి, ఎవడు లేడు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు యొక్క కృపలో మనము నివాసం చేయుటకు మనము నడుము కట్టుకునే వారంగా ఉండాలి. నడుము కట్టుకుని ఆయనని వెంబడించుటకు కృప కొరకు ప్రయాసపడి వారంగా ఉండాలి. లేకపోతే మన జీవన విధానం వ్యర్థమైపోతుంది. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడానికి ఆయన ఆసక్తి చూపట్ల. ఆయన మనతో తోడుగా ఉంటానంటున్నాడు, మనల్ని బలపరుస్తానంటున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు, మనకి కృప అనుగ్రహిస్తానంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిత్యము విడువక మన ఎడల కృప చూపుతున్న దేవుడు. ఆయన కృప చూపుతూ మన ఎడల కనికరం చూపుతున్న దేవుడు, మనకి తోడుగా ఉంటానంటున్న దేవుడు, మనకి జీవమును దయను మెండుగా అనుగ్రహిస్తానంటున్న దేవుడు. ఆయన కృప కొరకు మనం ప్రయాసపడి వారంగానే ఉండాలి. ఆయన కృప కొరకు మనం ప్రయాసపడి వారంగానే ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. మన ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం అటు ఇటు తిరిగితే మనకు ఉపయోగం లేదండి, ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని తన రూపంలోనే మనల్ని సృజించుకున్నాడు, తన ఇష్టము చొప్పునే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన ఆలోచన చొప్పునే మనల్ని నిర్మించుకున్న దేవుడు ఆయన, తన ఆలోచన చొప్పునే. కానీ మన విశ్వాస యాత్ర జీవిత విధానంలో దేవుని బ్రతిమలాడుకొనుటకు, దేవుని కృప కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన విశ్వాస జీవితం పరిమాణం ఏ విధంగా ఉంది, ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది. ఎందుకో తెలుసా? ఆయన రాకడ చాలా చాలా వేగిరంగా ఉందండి. క్రియలు పరిస్థితులన్నీ మనం ఒకసారి మననం చేసుకుంటే ఏ దినమున ఏమవుతుందో మనకి తెలియని పరిస్థితులు మన ముందు కనపడుతూ ఉన్నాం రోజులు ఇవే. అందుకే ఆయనని వెంబడించుటందు త్రొణకక ఆ విశ్వాస యాత్రను కొనసాగించుటకు నడుము కట్టుకుని ముందుకు సాగే జీవితం దేవుడిని అడగటకు మనం అందుకే దేవుని వెతుకుట కొరకు ప్రయాసపడి వారంగా ఉండాలి. దేవుని వెతుకుట కొరకు ఆయన కృప మనకి నిరంతరం కుమ్మరిస్తానంటున్నాడు.
ఆయన కృప మనకి నిరంతరం కుమ్మరిస్తానంటున్నాడు. ఆయన విడువక మన ఎడల కృప చూపుతానంటున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు తెలిసి? యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం అంటాడు, అంతం వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను అంటున్నాడు. ఈ లోకంలో కపటపు వేషధారణతో ఈ లోకంలో మన విశ్వాస యాత్రను కొనసాగిస్తే మనకి క్షేమకరం కానే కాదు. అన్నాడు అంటాడు, నేను ఎవరివో నాకు తెలియదు అంటే మన జీవితం ఏమైపోతుంది. ఈ లోకంలో మనం మోసకరమైన మాటలతో, కుయుక్తులతో, లాభాపేక్షతో మన ప్రవర్తన కొనసాగిస్తే అది మనకి క్షేమకరము కానే కాదండి. ఎలాగో తెలుసా? అనేక ఉపద్రవములు మన వెంట ఉన్నా మనం దేవుని విడిచిపెట్టకుండా ముందుకు సాగేవారంగా ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు, నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరత మాకు లేదు అంటున్నారు. ఈరోజు చాలామంది కపటపు నడతతో, కుయుక్తులతో, మోసకరమైన మాటలతో ప్రజలను ఎక్కడికి లాగుతున్నారు? వాళ్ళ యొక్క ఊరుల్లోనికి ఒగ్గించుకుంటున్నారు. వారి యొక్క ఊరుల్లోనికి ఒగ్గించుకుంటున్న పరిస్థితులు. దేవుడైతే మనల్ని విడిచిపెట్టక, దేవుడైతే మన ఎడల కరికరం చూపుతూ, మన ఎడల నిత్య జీవాన్ని గ్రహించుటకు ఆయన కృప మన కొరకు సమృద్ధిగా దయచేస్తానంటున్నాడు. సారెపతి విధవరాలు ఏమనుకుంది? ఈ దినమును తిని చనిపోదాం అనుకుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆ బిడ్డ మీద ఉన్నట్టు బట్టే ఆ గృహమునకు ఒక దైవజనుని ఆ గృహమునకు పంపించాడు, సమృద్ధిని అనుగ్రహించాడు. ఈరోజు చాలామంది గ్రహించుకోట్ల ఈ లోకంలో ఉన్న దాని వైపు కొరకు పరిగెడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాటి వరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేనికో తెలుసా? దేనికో తెలుసా? అగ్నిగుండంలోనికి. ఇదంతా దేనికి? అగ్నిగుండంలోనికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడుతున్నారు, కూడబెట్టుకుంటున్నారు. అందుకే అంటున్నాడు చూడండి, ఇదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, అయితే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయి ఏ క్రియలన్నిటి ప్రకారం జరిగించిన అతడు బ్రతుకునా అంటున్నాడు. నిజమే, మనం బ్రతకగలమా? మనం ఈ లోకంలో బ్రతకగలమా? అందుకే అంటున్నాడు, నీతిపరుడు తన నీతిని విడిచేశాడట. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతను బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అందుకే అంటున్నాడు, అయ్యా నాలో ఒకవేళ కపటపు నడుతుందేమో అవి నా నుంచి దూరం చేయి అని దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని బ్రతిమలాడుకున్నట్టు ఒక నడుము కట్టుకుంటున్నారండి. నడుము కట్టుకుంటున్నారు. ప్రేమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఉదయకాలం మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఉదయకాలం మనల్ని బలపరచుటకు మాట్లాడుతున్న మాటలు. కపటపు నడత నాకు దూరం చేయ, ఈ లోకంలో ఉన్న వాటిని చూచుటకు నా కన్ను దృష్టి తిప్పుమయ్యా అంటున్నాడు. మనం వేటి మీద దృష్టి పెడుతున్నాం అంటే వ్యర్థమైనవి. అంటే ఈ లోకంలో ఉన్నవి ఎలాగన్నా వ్యర్థమైనవి చూడకుండా. నిజమే, మనం వేటి వైపు దృష్టి పెడుతున్నాం తెలుసా? ఆస్తులు, అంతస్తులు, బంగ్లాలు, కార్లు, మేడలు, మిద్దెలు, వీటి వరకే ప్రయాసపడతాము. ఇవన్నీ ఈ లోకంలో క్షయమైనవిగా ఉన్నాయి. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఎవరు అనుభవిస్తారో ఎవరికి తెలియదు. మన తర్వాత ఎవడు అనుభవిస్తాడో మనకు తెలియదు. వాటి కొరకు మనం కాలమునంతా ప్రయాసపరుచుకుంటాం. అందుకే అంటాడు సొలొమోను, వ్యర్థము 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 సమస్తమును వ్యర్థం అంట ప్రారంభిస్తాడు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అంటున్నాడు. ఒకడు ప్రయాసపడింది తర్వాత ఇంకొకటి తగ్గుతుంది అంటున్నాడు. దాని కొరకు ఎందుకు ఈ లోకంలో ప్రయాసపడాలంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో ఆలోచన చేత, మాయోపాయముల చేత, కపటపు వేషాలు వేసుకొని అనేకులను మభ్యపరిస్తే మనకు ఉపయోగం లేదండి. దానివల్ల మనకి ఉపయోగం లేదు. అందుకే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపమును చేయటి వలన వాడు ఏం చేస్తున్నాడు? మరణమును కొని తెచ్చుకుంటున్నాడంట. మరణమును కొని తెచ్చుకుంటున్నాడు. అందుకే ప్రియమైనటువంటి జాగ్రత్తగా దేవుని వెతుకుట కొరకు ప్రయాసపడాలి. అందుకే అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి అంటున్నాడు. వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మనం విడవకుండా మనం వాటిని అనుసరిస్తూ మనం ముందుకు వెళితే అది మనకి క్షేమకర్మ కానే కాదు. జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం దేవదానుడు దావీదు మహారాజు అడుగుతున్నాడు, అయ్యా కపటపు నడత నాకు దూరం చేయ అంటున్నాడు.
కపటపు నడత నాకు దూరపరచయ్య అంటున్నాడు. నిజమే, దేవునిని బ్రతిమలాడుకుంటున్నాం మనం, దేవుని కొరకు సన్నిధిలో కూడుకుంటున్నాం మన విశ్వాస యాత్రను పరిశీలనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోగ్యమైనదిగా ఉండుటకు ఆయన మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీవు యోగ్యతగా ఉంటున్నావా? నీ యోగ్యతతో ఆయనను వెంబడిస్తూ ఉన్నావా? నీ యోగ్యతతో నీ ప్రవర్తన ఉంటున్నావా? దినములు ఎలాగున్నాయంట? చెడ్డవిగా ఉన్నాయంట. దినములు ఎలాగున్నాయి? చెడ్డ దినాల్లో ఉన్నాయి. నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని నీ ప్రవర్తనను మార్చుకుంటే మంచిది అంటున్నాడు. నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఈ సృష్టిని అంతటిని ప్రేమించట కంటే ఆయనని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆజ్ఞానుసారంగా జీవించటకు నీవు నడుము కట్టుకుంటే మంచిది. నీ ఇష్టానుసారమైన ఆలోచనల చేత, క్రియల చేత, పనుల చేత కాలమును వృధాపరచుకుంటే తిరిగిదే మరలా కాలం మరణం పొందుకోలేమండి. ఈ దినమును మరలా మనం చూడలేం. తర్వాత ఈ యొక్క పరిచర్యను మనం అనుభవించలేం. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, కపటపు నడత నాకు దూరము చేయ, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నన్ను నా కన్నులు త్రిప్పుము అంటున్నాడు. నిజమే, సమయం ఉండగానే ఎలాగంట? షడ్రకు మేషకు అబేద్నెగోలాగా సమయం ఉండగానే షడ్రకు మేషకు అబేద్నెగోల వలె దేవుని బ్రతిమిలాడుకొనుటకు దేవుని సన్నిధిలో కూడుకోవాలా. సమయం ఉండగానే. ఆనాడు యోబు తన ప్రవర్తనను విడిచిపెట్టలేదుగా. అనేకమైన శోధనలు, వేదనలు అతని మీద దండెత్తి వచ్చిన దేవుడు తనని విడిచిపెట్టలా. తనని ఎడల కృపను కొమ్మరిస్తూనే ఉన్నాడు. తన ఎడల దయను విస్తరిస్తూనే ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెడితే ఏమైపోతుందో తెలుసా? దేవుడు సమస్తమును చూస్తూ ఉన్న దేవుడు, సమస్తమును పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు. అందుకే ఏలియా వంటి అంటున్నాడు, అయ్యా నేనే గనక అంటే దేవుడు మాట విన్నాడు కదా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షాలే ఆగినాయిగా. మరి నీవు నేను దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మన ప్రార్థనకు ప్రతిఫలం ఏముంటుంది? ఇంకా ఈ లోకం వాటిని అనుభవించుటకు ప్రయాసపడితే, ఈ లోకంలో ఉన్న వాటిని పోగేసుకుంటకు మనము వెంపర్లాడితే దానివల్ల మనకి ప్రయాస లేదండి, ఉపయోగం లేదు. కనుక దేవుడు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి అందుకే ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయంలో అంటాడు ఒక మాట. ఏమంటున్నాడు? కాలములు ఎరుగుతుని 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆకాశములకెగురు శంకుబుడ్డి కొంగ అయినను తన కాలమును ఎరుగును, తెల్లగువ్వ మంగళ కత్తి పెట్టయు బోధి కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగకున్నారు అంటున్నాడు. యెహోవా న్యాయ విధిని ఎరగక కపటపు ఆలోచనలతో, మాయోపాయములతో అనేకులను మోసం చేయాలన్న ఆలోచనలతో ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవుడు సమస్తమును మన ఎడల నీతితో, న్యాయముతో మనల్ని జరిగించాలని, మనం బలపరచాలనుకుంటున్న దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు. ఆనాడు ఐగుప్తులు ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్న అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు, తెగులు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడటానికి ఏం రాయించాడు? గొర్రెపిల్ల రక్తమును ఆ గుమ్మముల మీద రాయించాడు. ఎందుకో తెలుసా? వారు ఆ యొక్క కీడులో నుంచి తప్పించబడడానికి. నీవు కూడా రేపు రాబోతున్న ఉగ్రతలో నుంచి తప్పించబడాలంటే ఆయన కృపా కాపుదల నీకు తోడుగా ఉండాలని, ఆయన యొక్క ప్రసన్నత నీకు తోడుగా ఉండాలి, ఆయన యొక్క కాపుదల నీకు తోడుగా ఉంటేనే. అందుకే అంటాడు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన అవి నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నిజమే, మన మార్గములు, మన పనులు, మన తలంపులు అన్నీ ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాడు ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు రానుద్దేశించిన ఎడల, నీ యొక్క ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి రానుద్దేశించిన ఎడల నా దగ్గరికి రావాలంటున్నాడు. ఏమంట? ఎక్కడికి రావాలంట? నువ్వు రానుద్దేశించిన ఎడల, తిరిగి రానుద్దేశించిన ఎడల ఎక్కడికి రావాలా? నా దగ్గరికి రావాలి. నీకు ఇంకా వేరే సోర్సే లేదు, నీకు వేరే అవకాశమే లేదు. నువ్వు అటు ఇటు తిరిగితే దానివల్ల నీకు ఉపయోగం లేదు. అందుకే అంటున్నాడు, మార్గములో నిలిచి చూడుడి అంటున్నాడు. పురాతనమైన మార్గము లేదు అడిగి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకో, అప్పుడు నీకేం దొరుకుతుంది? నెమ్మది కలుగును అంటున్నాడు. నెమ్మది దొరకాలంటే, నెమ్మది కావాలంటే ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధిలోనికి రావాలా.
దేవుని ఆరాధించుకున్నట్టుకు కూడుకోవాలా, దేవుని కృప కొరకు ప్రయాసపడాలి తప్ప ఈ లోకములో వ్యర్థమైన వాటిని ఆధారం చేసుకుని వాటి వైపు పరిగెడితే మనకు ఉపయోగం లేనే లేదు. మనకు ఉపయోగం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, కపటపు నడత నాకు దూరం చేయ అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పువయ్యా అంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి ఎంతమంది ఈ విధంగా అడుగుతున్నారు? చూసిన దాన్నల్లా ఆశించుటకు పరిగెడుతున్న జనాంగం ఈ లోకంలో కనపడతా ఉంది. చూసిన దాన్నల్లా కోరుకుంటున్నారు, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి. కానీ ఈ లోకంలో సమయం ఎలాగందంట? కొంచెమే అంది. సంకుచితమైన సమయంలో నుంచి మనము తప్పించబడాలంటే ఆయన యొక్క కృప కొరకు మనము వేగిరిపడి వారికి ఉండాలి. అందుకే అంటాడు చూడండి, ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం ప్రసంగి 12లో అంటాడు చూడండి ఒక మాట. ఏమంటున్నాడు? దుర్దినములు రాకముందే. ఏమి వస్తాయంట మనకి? దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఏం జరుగుతాయంట మనకి అరే ఈ రోజుల్లో నాకు అసలు సంతోషమే లేదురా, ఈ సంవత్సరం లేదు వ్యర్థంగా వెళ్ళి అంటారు. చాలామంది అంటారు, అరే అసలు ఈ సంవత్సరం నాకు కలిసిబాటే రాలేదురా, అసలు నేను ఎంత ప్రయాసపడినా నాకు ₹1 కూడా మిగలతలేదురా. అదే ఇవే దుర్దినాలంట. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యుడు చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే అంటున్నాడు. మనకి దేవుడు అనుగ్రహించిన ఆయుష్ను బట్టే దేవుని బ్రతిమలాడుకున్నట్టుకు ప్రయాసపడాలి. కానీ ఇంకా మాయోపాయముల చేత, కపటమైన బుద్ధుల చేత మనము వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు, వీళ్ళ దగ్గర వీళ్ళ మాటలు, వాళ్ళని అభినందించడం, వీళ్ళని ఆనందించడం, వీళ్ళతో కలిసి నడవటం చేస్తే దానివల్ల మనకి ఏం దొరుకుతుందంటే వ్యర్థమైన ప్రవర్తన. అందుకే ఇందాక ఏమంటున్నాడు? నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసినడలే అతడు బ్రతుకున అతడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క పాపం వల్ల ఏం తెచ్చుకుంటున్నాడంటే మరణమును కొని తెచ్చుకుంటున్నాడట. నీతిమంతుడు తన నీతి వలన ఏం తెచ్చుకుంటాడు? మరణమును కొని తెచ్చుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, సమయము చాలా తక్కువగా ఉంది. అందుకే అంటాడు, ఇదే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం అంటాడు చూడండి, ఏమంటున్నాడు? 39:4వ వచనం, యెహోవా నా అంతం ఎట్లుంది నాకు తెలియపమ్ము అంటున్నాడు. ధనముల పరమమును నాకు తెలియచి అంటున్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారండి ఈ దినమున? లెగిస్తే నాకు ఉన్నతంగా దీవించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, నాకు బిడ్డలకు మంచి చదువులు ఇయ్యయ్యా. ఏముంది ఇట్లా? ఆయనకి తెలీదా మనం ఎలాగుండాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ఉండాలి, ఎలాగా ఈ లోకంలో మనము నడవాలి? సమస్తం ఎరిగినవాడట. ఎలాగా? సమస్తం ఎరిగినవాడు. అందుకే ఆయన ఎలాగట? ఆయన పుస్తక పుటల్లో మనం లిఖించబడి ఈ లోకంలోనికి వచ్చాం. ఆయన పుస్తక పుటల్లో లిఖించబడి మనం ఈ లోకంలోనికి వచ్చాం. కానీ మన ఇష్టానుసారంగా రాలేదండి. మనము ఈ లోకంలోనికి మన ఇష్టానుసారంగా రాలా. జాగ్రత్త అండి, జాగ్రత్త. దేవుడు సమస్తమును పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ ఉన్న దేవుడు. అందుకే అంటాడు, నీవు గర్భంలో రూపింపక ముందే నీ గురించి నాకు తెలుసురా అంటున్నాడు. ఎక్కడ? నువ్వు గర్భంలో రూపింపక ముందే నీ గురించి నాకు సమస్తము తెలుసు. నువ్వు ఈ లోకంలో చేయించిన సమస్త క్రియలన్నిటినీ నాకు తెలుసు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయన అంటున్నాడు. కీర్తన గ్రంథం 139:16 ఈ మాట ఉంటుంది, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను, నియమించబడిన దినములు ఒకటైనా కాకమునిపే ఏందట? నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమైంది. ఆయన గ్రంథంలో ప్రతిదీ మన చాప్టర్ అంతా లిఖితమైంది. మనం అనుకుంటాం, నేను ఇది చేస్తానని, అది చేస్తానని, పోటుగాని, నేను వీరుణ్ణి, సూర్యుడిని, నేను ధీరుణ్ణి అనుకుంటా ఉంటాను చాలామంది. సమస్తము ఆయన ఆజ్ఞ చొప్పునే, సమస్తము ఆయన లెక్క చొప్పునే జరుగుతుంది. ఆనాడు ఐగుప్తులో నుంచి మోషే జనాంగాన్ని నడిపించుకుంటూ వస్తే ఎదురు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఏం చేయాలో అర్థం కావట్లా. వీళ్ళేమో మోషే మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు. నువ్వు మమ్మల్ని ఎక్కడ చంపటానికి తీసుకొచ్చావా అని అడుగుతుంటే దేవుని దగ్గర మోకాలేసి కన్నీరు పెట్టి, దేవా ఏంది నా పరిస్థితి అని మోషే అడిగితే, మోషేతో అన్నమాట ఒక్క మాటే అన్నాడు దేవుడు, నీ ఓరక నిలిచిండి చూడు అన్నాడు. ఈరోజు ఓపిక లేక ఊరక నిలుచుండి దేవుని సన్నిధి కార్యాలు చూడలేక మన ఇష్టానుసారమైన ప్రవర్తనతో, సొంత ఆలోచనలతో, సభుక్తితో ఆయనని వెంబడించడానికి మనం నడుము కట్టుకుంటున్నాం.
మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు జనాంగానికి ఏర్పాటు చేయబడిన రాజు సౌలు మహారాజు. మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేయబడితే దేవుడు అతని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటలను పెడచేయబెట్టాడు. అయ్యా మొత్తాన్ని నాశనం చేయరా బాబు అంటే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అందంగా ఉన్నాయి, బాగున్నాయి, అన్నిటినీ తెచ్చుకున్నాడు. అయ్యా ఎందుకో తెలుసా? ఇది నీకోసమేనయ్యా అంటున్నాడు. మరలా ఏం చేశాడు? ప్రవక్త వచ్చి ధూపం వేస్తాను, నువ్వు ఉండు అంటే ఇక్కడేమో యుద్ధ సమూహంగా సమీపిస్తా ఉన్నాయి. ఏం చేయాలో పాలుపోక ఆయన కోసం రావటం, ఆయన కూడా వచ్చి ఇదేగా చేసేదని అయ్యగారు ఏం చేశాడు? ధూపం వేసేసాడు. ఓపిక లేదండి. దేవుని మాటలను వినుటకు ఓపిక లేదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించటమే. అందుకే అంటున్నాడు దావీదు మహారాజు, అయ్యా కపటపు నడత నాకు దూరం చేయ్యా. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారండి? దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావు, నువ్వు బాగుండావల్ల, నువ్వు ఆశీర్వదించబడతావయ్యా, నువ్వు దీవించబడతావంటే గొప్ప సేవకుడు ఆయన ఎలాంటి సేవకుడు? గొప్ప సేవకుడు. నీకు శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి అంటే ఈడే సేవకుడు అంటారు. ఆ మాటలు చెప్పకూడదు, ఎందుకంటే అవి మనుషులకు నచ్చవు. కానీ దేవుడు వాటిని మన ఎడల నిరూపించడానికి, నిర్ణయించడానికి ఆయన ఆయుత్తపరుస్తున్న సందర్భాలు. దుర్దినములు మన ముందుకు వస్తా ఉన్నాయి. ఈ దినములు నాకు మంచివి కాదని చెప్పుకునే సంవత్సరాలు మన ముందుకు వస్తా ఉన్నాయి. కానీ మనము మన యొక్క విషయాలన్నిటినీ విడిచిపెట్టేసి సొంత ఆలోచనలతో దేవుడిని వెంబడిస్తూ ఉన్నాం. నాకు తెలుసులే, నాకు అంతా తెలుసులే, నేను బ్లెస్సెడ్ మ్యాన్ బ్లెస్సెడ్ మ్యాన్. ఒక్క దెబ్బకి కనుమరుగైపోద్ది అంతే, తారుమారు చేస్తాడంతే. ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడంతే. క్రియలన్నిటిని ఒకసారి ఉల్టా పల్టాకి ఏముండదు. ఈ తర్వాత వెనక చూసుకోవడానికి కూడా మనకి సపోర్ట్ చేసేవాడు కూడా ఉండడు. సమయం ఉండగానే దేవుని బ్రతిమిలాడుకున్నట్టుకు మనం నడుము కట్టుకున్న వాళ్ళు ఎలాగా? షడ్రకు మేషకు అబేద్నెగో వలె నెబుకద్నెజరు అంటున్నారు రాజును పట్టుకొని. ఈరోజు ఒక అధికారిని ప్రశ్నించలేం, ఒక ఆఫీసర్తో మాట్లాడలేం. ఎందుకో తెలుసా? మనకు భయం, అతని వల్ల మనకి ఏ అపాయం జరుగుతుందని. నిజమే, దేవుడు ఏర్పాటు చేసుకోబడిన శిష్యులు తమ ప్రాణములను సైతం అర్పించారు, కానీ మాట నుంచి వెనక్కి తిరగల, మాట మీద నుంచి వెనక్కి తిరగల. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న ఆ మాధుర్యాన్ని రుచి చూశారు కనుక. ఈరోజు చాలామంది రుచి పచి లేని క్రైస్తవత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది రుచి పచి లేని క్రైస్తవత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దాని వలన వారికి ఏం జరుగుతుంది? నామమాత్రమైన సంతోషం దొరకొచ్చేమో, కానీ తర్వాత దాని వలన మనం ఏం తెలుసుకుంటాం? ఉగ్రతనే, ఉపద్రవంనే మనం కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, దావీదు వలె అడుగుతున్నాడు, అయ్యా నాకు కపటపు నడత దూరం చేయ్యా, నాలో ఉన్న స్వభావాన్ని అన్నిటినీ మార్చివేయ్యా, నీకు ఇష్టానుసారముగా బ్రతుకుటకు నన్ను తీర్చిదిద్దయ్యా అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మన పితరులతో చేసిన నిబంధనను అనుక్షణమును జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు. మన పితరులతో వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి మనం కూడా వారసులమే. ఆయన అబ్బా తండ్రి మొరపెట్టుకునే వరం దేవుడు మనకిచ్చాడు. ఈ వరం ఎవరికి లేదు. అబ్బా తండ్రి అంటే వెంటనే పలికే దేవుడు ఆయన. మనం మొరపెట్టగా మనకి ఉత్తరం ఇచ్చినట్లుగా ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు లేడంట. మరి మనకంతటి తండ్రి మనకు దొరకగా మనం ఎందుకు వ్యర్థులుగా ఈ లోకంలో తిరగాలండి? మనం ఎందుకు వ్యర్థులైపోవాలండి? ఎందుకు వ్యర్థులైపోవాలా? ఆనాడు లోతు విషయంలో అబ్రాహాం మొరపెడుతున్నాడు, అయ్యా 100 మంది ఉంటే రక్షించవా, 50 మంది ఉంటే రక్షించవా, 20 మంది ఉంటే రక్షించవా, ఒక్కడుంటే రక్షించవా అని దేవుడు అడిగితే ఆ యొక్క ఆలోచనలు ఎరిగిన తండ్రి ఆయన. అలాగే అబ్రహాం కోరికను తీర్చాడు, లోతు కుటుంబాన్ని తప్పించాడు ఉగ్రతలో నుంచి, ఉపద్రవంలో నుంచి. ఈరోజు నిన్ను నన్ను అలాంటి ఉపద్రవంలో నుంచి తప్పించబడాలంటే మన ప్రవర్తనను సమర్థిద్దుకొని ఆయన సన్నిధిలోనికి రావాలి. అందుకే నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ హృదయంతోనైనా వెంబడించుటకు నువ్వు నడుము కట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని పరిశీలన చేస్తూ పరిశోధిస్తూ మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ప్రతినిత్యం మనల్ని తోడుగా ఉండి మనల్ని మన కొరకు కన్నీరు పెడుతున్నాడండి. ఎందుకు నీ యొక్క వ్యర్థమైన ఆలోచనలతో ఈ లోకంలో నువ్వు ప్రవర్తిస్తావు? నీ ఆయుష్ అంతా నీకు తెలీదు, కానీ వాడికి తెలుసంట. ఎవడికి? సాతానికి తెలుసంట. వాడు కాలం కొంచెమే ఉందని వాడు ఎరిగాడట. వాడు కాలం కొంచెమే ఉందని ఎరిగి బహుక్రోధుడై దిగి మన మధ్యలోనికి వచ్చాడట. ఎందుకు? మనల్ని పొట్టుకెళ్తానికి. అందుకే ఏం చేస్తున్నాడు?
హబక్కూ గ్రంథంలో అంటున్నాడు, వాడు వలలు వేస్తున్నాడంట. వలలు చిక్కిన వారిని బట్టి గంతులు వేస్తున్నాడట. ఆ వలలకు దూపాలు వేస్తున్నాడంట. మరి నువ్వేం ధూపం వేస్తున్నావు? ఏబు గారైతే ఉదయకాలం లెగంగానే పిల్లలు ఏమన్నా పాపాలు చేశారేమోనని బలులు అర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామే. ఈరోజు నువ్వు ఎక్కువజాము లెగుస్తున్నావా? నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు పెడుతున్నావా? నీ కుటుంబ క్షేమం కొరకు గురించి నీ దేవుణ్ణి అడుగుతున్నావా? ఇంకెంతకాలం వ్యర్థంగా ఈ లోకంలో ప్రవర్తిస్తావు? ఇంకెంతకాలం ఈ లోకంలో వాటి వైపు పరిగెడతావండి? వాటి వల్ల వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. అందుకే సొలొమోను అంటున్నాడు, వ్యర్థం అంట ప్రసంగులు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? అతను అనుభవించింది కన్నులకి అడ్డు చెప్పలేదంట. కను ఆశించిందంతా చేశాడట, చూసిందంతా ఇచ్చాడట. ఈరోజు చాలామంది కోరిన వాటి వైపు పరిగెడుతున్నారు, కానీ దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన అర్పణలను ఆయనకి ఇవ్వట్లా, ఆయనని ఆరాధించట్లా, ఆయన కొరకు కనిపెట్టట్లా. కొర్నేలు ఏం చేశాడట? దేవుని కొరకు కనిపెడుతున్నాడట. దేవుడు ఆ విషయం ఎరిగినవాడు కనుక అతని ఇంటికి ఎవరిని పంపించాడు? పేతురుని పంపించాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్కు కొరకు కనిపెడుతున్నావా? దేవుని ప్రసన్నత కొరకు కనిపెడుతున్నావా? దేవుని సన్నిధిని అనుభవించడానికి పరిగెడుతున్నావా? ఎందుకో తెలుసా? కాలం సంకుచితముగా ఉంది. కాలం ఎలాగుంది? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం కాడ నుంచి చూస్తే, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఎలాగుండాలట? భార్యలు లేనట్లుగా ఉండాలట. ఏడ్చువారు ఏడనట్టుగా, సంతోషపడేవారు సంతోషపడనట్లుగా, కొనువారు తాము కొనినది తమది కానట్లుగా ఉండాలంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా? ఎందుకంటే ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతింపులోనికి వస్తుంది. ఈ లోకపు నటన ఏమైపోతుందట? గతింపులోనికి వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. నా చిన్నతనంలో ఉన్న రోజులు ఈ దినములు నేను చూడలేకపోతున్నా. ఆ దినములో ఉన్న సంతోషం, ఆనందం ఈరోజు దొరకట్లా. ఈరోజంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది, యాంత్రికమైపోయింది. ముఖం మీద నవ్వు కూడా యాంత్రికమైపోయింది. హృదయంలో ఆలోచనలు భయంకరంగా ఉంటా ఉన్నాయి. ఏం చేద్దాం, వాడిని ఏం చేద్దాం, వీడిని ఏం చేద్దాం, వాడి దగ్గర ఏం దోసుకుందాం, వీడి దగ్గర అక్కడికి వెళ్తే నాకేం దొరుకుతుంది, వీడి దగ్గరికి వెళ్ళి నాకేం దొరుకుతుంది. ఇదే తప్ప దేవుని సన్నిధిని పట్టుకొని బ్రతిమలాడుకొని కన్నీరు పెట్టి బ్రతిమలాడే ఆలోచనే లేవు. అందుకే అంటున్నాడు, సియోను కుమారి నది ప్రవాహం వలె వేకుజామున కన్నీటితో దేవుడిని బ్రతిమిలాడు అంటున్నాడు. విలాపవాక్యంలో 2:19 ఏమంటున్నాడు? సియోను కుమారి నది ప్రవాహం వలని కన్నీటిని పారనిమ్ము అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ కుటుంబ క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు అంటున్నాడు. ఈరోజు వీటి వరకు ప్రయాసపడట్లా. ఏ కాడికి నాకేం దొరుకుతుంది, నాకేం దొరుకుతుంది, నాకు ఏం దొరుకుతుంది? ఈ లోకంలో దొరికింది నిజమే. అందుకే అంటున్నాడు, ధనవంతుడేమో అంటున్నాడు, తినుము తానము సుఖించు నా ప్రాణమా సంతోషించు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒక వెర్రివాడా అంటున్నాడు అండి. ఎవడిని? ధనవంతుడిని అంటున్నాడు, ఒక వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకుంటున్నా, ఇదంతా ఎవరిదిరా అంటున్నాడు. నువ్వు భోగేసిందంతా ఎవరిది అయిపోయిద్దిరా అంటున్నాడు. జ్ఞాపకం చేసుకో. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, కపటపు నడత నాకు దూరపరచయ్యా. ఏమంట? కపటపు నడత నాకు దూరపరచయ్యా, నీకు యోగ్యమైన వాడిగా నడుచుట నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని నేను బ్రతిమలాడుతున్నాడండి. ఈరోజు ఎంతమంది దేవుని అడుగుతున్నారు? దేవుని దగ్గరికి వెళితే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటమే కానీ, అయ్యా నన్ను యోగ్యుడిగా నీ యొక్క పాత్రగా మలుచుకోయా అని ఎవరు అడుగుతున్నారండి? ఎంతమంది అడుగుతున్నారండి? దేవుని లోకులందరూ అడిచినట్లుగా దేవుని ఆశ్రయిస్తున్నారు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, చదువుకొని ముగించుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం అనుకుంటా, 12వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు అంటున్నాడు.
ఖచ్చితమైన మాట ఇది. వారు తమ దేవుళ్ళ ఎడల చేసినట్లుగా మీరు మీ దేవుని ఎడల చేయకూడదంటే ఇక స్టార్ట్ చేశారు మాలలు వేయటం. ఇది ఎంత అపచారమో తెలుసా? తెలియట్లా. వాళ్ళు వేస్తున్నారుగా మాలలో, మనం కూడా వేయాలి. ఈ 40 దినాలు శ్రమలని దేవుని సిలువుకు అప్పగిస్తున్నారు. ఎక్కడికి? పాపాలన్నీ వీళ్ళు చేయటం, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కిస్తున్నారు? సిలువుకి అప్పగిస్తున్నారు. ఆయన మన కొరకు చనిపోయినది వాస్తవం, తిరిగి లేచినది వాస్తవం, మన కొరకు ఈ లోకంలోనికి తన మానవ శరీరంతో వచ్చినది వాస్తవం. వీటన్నింటిని గుర్తెరగట్లా. నామకార్థంగా వాళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళు పండగలు చేస్తున్నారు, వాటిని కూడా మనం చేయాలా? జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ మనకి ప్రతిబంధకాలుగా మారకపోతున్నాయి. ఇవే మనకి ఉరితాళ్ళు అయిపోతున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. నీ క్రియలన్నిటినీ దిద్దుకొనుటకు ఇదే ఆఖరి దినం అనుకొని దేవుని బ్రతిమలాడుకుంటూ ఆయన సన్నిధిలోనికి రండి. ఇదే ఆఖరి దినం అనుకోండి. అయ్యా, ఈ దినమే నా ఆయుష్ అయిపోతే నీ సన్నిధిలోనికి నన్ను చేర్చుకో అని బ్రతిమలాడుకుంటూ ఆయన సన్నిధిలోనికి రండి. అంతేకాని అయ్యా నాకు అది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, నేను ఇది కావాలయ్యా, ఏది కావాలన్నా ఆయన చిత్తం లేనిది మనం ఏం చేయాలి? ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో లిఖించాడంట. ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో లిఖించాడు. మనం ఏం చేయాలి, ఎలాగ చేయాలి, అలా మన హృదయంలో ఆలోచనలు పుట్టక మునిపి ఎరిగిన దేవుడు ఆయన. మరి మనం అనుకుంటాం నేను వీరుడిని, ధీరుడిని, సూర్యుడిని అనుకుంటాం. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమేనండి. వ్యర్థమైన వాటి వైపు దృష్టి పెట్టక ఆయన అనుగ్రహించి నిత్య జీవం కొరకు ప్రయాసపడదాం. వాటిని స్వతంత్రించుకున్నట్టుకు కన్నీటితో ఆయన పాదాలు పట్టుకున్నాం. అట్టి కృపా సమాధానం దేవుడు మనకి సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.